ఒక మ్యారేజ్‌లో నాకు తెలిసినంత వరకు యాహ్! ఏంటంటే ఏదో ఒక యాంగిల్‌లో 2 యెస్. అపోజిట్ యెస్. పోల్స్ అది ఉంటాయి. ఫిలాసాఫికల్‌గా ఆ! లైఫ్‌ని చూసే విధానంలో హ్మ్. హస్బెండ్ అండ్ వైఫ్ డిఫరెంట్‌గా ఉంటే ఆహ్, చాలా టార్మెంట్ ఉంటుంది. హ్మ్. అండ్ చాలా స్ట్రెస్ ఉంటుంది కదా! హ్మ్. హ్మ్. అండ్ అది మన కెరియర్ మీద పడుతుంది అన్ని విధాల. హ్మ్. మీకు అంతెందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఐ థింక్ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాను. హ్మ్. మై సన్ వాస్ జస్ట్ 5 ఇయర్స్ ఓల్డ్. వైఫ్ అంటే నేను నా కెరియర్‌ని వదిలేస్తున్నా. నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 3, 4 ఇయర్స్ జాబ్ చేయగలిగాను నేను. హ్మ్. ప్రస్థానం ఫార్మ్ హ్మ్. అయ్యి. హ్మ్. బట్ ప్రస్థానం విల్ బి లైక్ 1 ఇయర్, 1 ½ ఇయర్ గ్యాప్ ప్రాజెక్ట్. వస్తే యెస్. నేను మళ్ళీ వెనక్కెళ్తే అంటే నేను డెట్రాయిట్‌లో ఉన్నట్టే వచ్చుండేది. బట్ మా వైఫ్ ఓన్లీ కాలిఫోర్నియా లైసెన్స్ ఉంది కాబట్టి కాలిఫోర్నియాలో ప్రాక్టీస్ చేయాలి. హ్మ్. కాలిఫోర్నియాలో నా ఫీల్డ్‌కి జాబ్స్ చాలా తక్కువ. హ్మ్. అక్కడ వర్క్ చేసిన 1 ఇయర్ కూడా నేను ఎల్ఏలో వర్క్ చేస్తూ, తను శాన్ ఫ్రాన్సిస్కోలో వర్క్ చేస్తుంటే నేను ట్రావెల్ చేసేవాడిని ఎవ్రీ వీకెండ్. ఓకే. ఒక వీక్ 4 డేస్ ఇక్కడ వర్క్ హ్మ్. చేసి 3 హ్మ్. డేస్ ట్రావెల్ చేసేవాడిని. ఇక్కడ దీనికి తోడు మళ్ళీ ఇంకొక 1 ½ ఇయర్ గ్యాప్ వచ్చిందనుకో, హ్మ్. డెఫినిట్‌గా నాకు ఇంజినీరింగ్ కెరియర్ ఓవర్.